హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ గౌతమి. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో అండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఊరు వెళ్తున్నాం మేము. మాకు కార్తీక మాసంలో నోములు ఉన్నాయన్నమాట. సో వ్రతం కంప్లీట్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఊరు వెళ్తున్నాము. మార్నింగ్ అయితే ఊరు స్టార్ట్ అయిపోయాము. ఇంకా మధ్యలో వెళ్ళే దారిలో అక్కడక్కడ ఆగుతూ ఫైనల్గా ఊరు దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మధ్యలో ఒకసారి ఆగామన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు ఒక హ్యాబిట్ ఉందన్నమాట నాకు. ఇప్పుడైనా మనకి రెగ్యులర్గా దొరికేవి కాకుండా అప్పుడప్పుడు, అంటే మనకి లైక్ మొక్కజొన్న పొత్తులు బయట రోడ్ సైడ్ దొరుకుతాయి కదా, అవి కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. ధృతి, నువ్వు ఇది తింటావా అని మేము అడగమన్నమాట. ఎందుకంటే ఇవి తింటావా అంటే చాయిస్ ఇచ్చినట్టు. తనకి ఖచ్చితంగా ఇష్టం లేదని చెప్తుంది. అలా కాకుండా ప్రతిదీ అలవాటు చేయాలి అనే ఒక ఆప్షన్ అయితే పెట్టుకున్నాం అనమాట మేము. సో ప్రతిదీ తింటే ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వచ్చు, ఇదనమాట పాలసీ. ఇంకా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. స్టార్ట్ చేసింది ఇంటికి రాగానే చిన్న టపాసులా ఉన్నాయన్నమాట. పెద్ద సౌండ్ వస్తుంది. అవైతే మా మావయ్య గారు ఇద్దరు కూర్చొని పేలుస్తూ ఉన్నారు. ఇంకా ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత ఆ రోజు చక్కగా రెస్ట్ తీసేసుకున్నాము. నెక్స్ట్ డే కార్తీక సోమవారం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచాము. చక్కగా ఇంటి ముందు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, చిలుకలు వస్తూ ఉంటాయి అనమాట. మా అత్తయ్య గారు వాళ్ళు రైస్ వేస్తూ ఉంటారు. ఇంకా డైలీ ఒక టైంకి వస్తాయి ఇవి. కంపల్సరీ రైస్ వేయాల్సిందే, లేదు అంటే అవి అరుస్తూనే ఉంటాయి. సో ఫుడ్ టైం అనమాట ఎర్లీ మార్నింగ్. మేము ఇలా బయటకు వెళ్ళేసరికి అవన్నీ పారిపోయినాయి. బట్ ఈ రామచిలక మాత్రం అస్సలు నాకేంటి అన్నట్టుగా కూర్చొని ఉంది అక్కడ. కార్తీక సోమవారం కదా, సో మార్నింగే లేచాము, దీపం పెట్టేసుకున్నాము. తులసి మొక్క దగ్గర పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలోనే వాటర్ వేసి దీపం అయితే వదిలేసామన్నమాట. ఇంకా తర్వాత టెంపుల్కి వెళ్ళాము. ఈరోజే కార్తీక నోములు. ఇంకా టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది పూజకి. विघ्नते च नमः आस्थिरते च प्रस्थिरते च नमो भक्तिरिकेभ्यो देवानागुं हृदयेभ्यो नमो विच्छिन्नकेभ्यो नमो विचिन्वक्केभ्यो नमः निर्हतेभ्यो नमः द्रविणञ्च मे यन्ता च मे दर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सूश्च मे प्रसूश्च मे పట్టుకో.
టెంపుల్కి వెళ్ళొచ్చేసాము. ఇంకా నోములు వ్రతానికి కావాల్సిన పూజకి అన్నీ రెడీ చేసుకుంటామన్నమాట. మేమందరం ఉపవాసమే, కానీ పిల్లలు మాత్రం ఫుడ్ తినేస్తారు. సో వాళ్ళ కోసం టిఫిన్ పెట్టేసాం ముందు. ధృతికి బాబాయ్ అవుతాడనమాట. సో మా చిన్నమావయ్య గారు వాళ్ళ అబ్బాయి, ఇద్దరు ఏజ్ డిఫరెన్స్ 1 ఇయర్ డిఫరెన్స్ అంతే. ధృతి చిన్నది 1 ఇయర్. ఇంకా 1 బై 1 పూజకి కావాల్సినవన్నీ స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ మామిడి తోరణాలు కట్టాము. ఏ పూజకైనా ఫస్ట్ మామిడి తోరణాలు కడితేనే కదా అందము. నోములు అనేవి ప్రతి ఒక్కరు చేయరు. ఆనవాయితీ ప్రకారం నోములు అనేవి చేస్తూ ఉంటారు. ఈ నోముల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఎవ్రీ ఇయర్ నోములకి ఉపవాసం ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా ఉంటారనమాట. సో అందరం చాలా నిష్టగా పూజ చేస్తూ ఉంటాము. అండ్ ఈ నోములు అనేవి చాలా రకాలు ఉంటాయి. కొంతమందికి ఏమో అరిసెలు, కొంతమందికి బూరెలు, అలా రకరకాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఈ నోముల్లో మాకైతే అరిసెలు బూరెలు కలిపి పెడుతుంటాము. ఈ పూజకి కావాల్సినవన్నీ కూడా ఉపవాసం ఉండి నిష్టగా చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా. పూజకు కావాల్సినవన్నీ రెడీ పెట్టేసుకుంటాం ముందు. ఆ తర్వాత పూజకు కావాల్సిన అలంకరణ అంతా చేస్తాము. ఆ తర్వాత పూజ చేస్తామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ అందరం కలిపి కూర్చొని పంతులు గారు కూడా వస్తారు. ఇవి అరిసెలు అండి. అరిసెలు స్టార్ట్ చేశారన్నమాట చేయడము. కొంచెం టైం తీసుకుంటుంది కదా అరిసెలు చేయడము. సో ముందుగా స్టార్ట్ చేసేస్తాము. ఆ టైంకి పూజ టైంకి కంప్లీట్ అయిపోతాయి అన్నీ కూడా. నేనైతే పచ్చలివిడి కలుపుతున్నానండి. సో ఈ పూజకి మెయిన్ నియమం ఏంటంటే, పూజ ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రమే ప్రసాదం తినాలన్నమాట. సో బయట వాళ్ళు ఎవరికి కూడా ప్రసాదం పెట్టరు. పూజలో పెట్టిన ప్రసాదం మాత్రం ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తింటాము. ఇంకా అందరం ఒక్కొక్క పని చేస్తున్నాము. పిల్లలకి మాత్రం ఫుడ్ ప్రిపేర్ చేయాలి. సో పొటాటో ఫ్రై అయితే చేసామన్నమాట. బూరెల కోసం లడ్డూలు రెడీ అవుతున్నాయన్నమాట. ఇవైతే మా చిన్నత్తయ్య గారు చేస్తున్నారు. చాలా పని ఉంటుంది, కానీ ప్రతిదీ వీడియో షూట్ చేస్తేనే కదా మీకు చూపించగలను నేను. ఒక పక్కన పని అండ్ ఒక పక్కన వీడియో షూట్ చేస్తున్నాను. సో ప్రతిదీ కవర్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక మెమరీ కింద ఉంటుంది కదండి. ఇంతకు ముందు అయితే వీడియోస్ తీసి అలా ఉంచేవాళ్ళము, కానీ ఇప్పుడు వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం వల్ల అదొక మెమరీ కింద ఉంటుంది ఎప్పుడైనా చూసుకోవడానికి. సో ప్రతిదీ కవర్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఉన్నారు వీడియోస్ ఇష్టంగా చూసేవాళ్ళు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. చాలా లాంగ్ లెంత్ వీడియో ఇది. ఎడిట్ చేయడానికి ఎంత టైం తీసుకున్నానంటే, చాలా లాంగ్ వీడియో అండి. షార్ట్ చేసి దాన్ని వాయిస్ ఇచ్చి నాకు చాలా టైం పట్టేసింది. బట్ స్టిల్ ఈ వీడియో చాలా ఇష్టంగా చేశానన్నమాట. సో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ మధ్యకాలంలో జాబ్స్ గురించో లేదంటే వేరే వేరే రీజన్స్ అందరం వేరే వేరే ప్లేసెస్లో ఉంటున్నాము. సో ఇలాంటి అకేషన్స్కి, ఫెస్టివల్స్కి, పూజలకి లేదా ఫంక్షన్స్కి అప్పుడు మాత్రమే ఫ్యామిలీ అంతా కలుస్తూ ఉంటాము. ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అనేవి చాలా పెద్ద మెమరీ. అది ఏ పూజకైనా ఫంక్షన్కైనా కావచ్చు. పూజకి ఇన్ టైంలో కూర్చోవాలి. సో ముందుగానే అన్నీ అలంకరించి రెడీ పెట్టేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ అంతే ఆఫ్టర్నూన్ వస్తుందన్నమాట ముహూర్తము. ఆఫ్టర్నూన్ అంటే లైక్ 2, 3, 4, 5 ఏదైనా కావచ్చు. సో ఈసారి కూడా అంతే 3 to 5 మధ్యలో వచ్చింది.
పూజకు కావాల్సినవన్నీ సెపరేట్గా ప్రతి ఒక్కరికి అంటే పసుపు కుంకుమ ఫ్లవర్స్ అన్నీ కూడా సెపరేట్ చేసేస్తున్నమాట. ఆ టైంకి పూజకి అందరికీ అవైలబుల్గా ఉండాలి. చాలా వర్క్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ అంతే. అన్నీ స్లోగా స్టడీగా చేసుకుంటూ పూజ టైంకి కరెక్ట్గా కూర్చుంటాం అన్నమాట పూజలో మేము. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पते आनशृण्वन्नोदवस्येददातने श्रीमहागणाधिपते नमः प्रणोदेवी सरस्वती मादेवीर्वाधनीवते कुलकालद्र వేసుకొచ్చండి దగ్గరగా శుభవార్తాస్తే సూర్యాదినం నమానం గ్రహణే అనుకూలి దీపారాధన ముట్టించండి చంద్రవద్యనం ఏకమనాయోజితం ప్రే ग्रहणमङ्गलं देवं त्रयोक्षतमनामहे भक्षादेवं प्रार्थयामि देवाय परमात्मने देवदेवताय नमो नमः देवले नमो नमः దీపారాధన కొద్దిగా గంధం కుంకుమ బొట్టు పెట్టి జ్యేష్ఠాయ స్వయం పరమాత్మాయ నమః పరమాత్మికాయ నమః సముద్రాయ జయ शिवधराय जय हरे कृष्ण परब्रह्मणे नमो नमः श्री कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमो नमः केशवाय स्वाहा नमः माधवाय नमः गोविंदाय नमो नमः अक्षर తీసుకుని కళ్ళ బజాజాయ ఏ దేవో వరగాయ తే సర్వరోధినే ఏనాగం నైమానద్రవోర్వే సాధ్యానందదేవాయ గణపతిని తీసా పక్కన అది కాకడాల పెట్టుకోండి కన్వీనెంట్గా ఉంటుంది అన్ని విధాలుగా ఆ బాక్స్ పెద్ద ఎన్నెక్క పెడితే చూడండి శ్రీ భవానీ సమేత కేదారేశ్వరే స్వామిదేవతాయ నమో నమః స్తోత్రం మళ్ళీ అక్షతలు తీసుకోండి 3 పర్యాలు అలా వేయండి ఓం సురాసురసురరత్న ప్రదీద పాదాంబుజ కేదారదేవ మత్కానమస్తుభ్యం త్రిలోచన వృషభధ్వజ మౌక్తికాంజన సంస్థాతం కేదారాయ शिवधराय मल्ली मी कलसलोने नीली जलांचनान् समर्पयामि मल्ली अक्षतः विष्णुवल्लभाय नमः श्रीविष्णाय नमः त्रिलोकेशाय नमः ससिकण्ठाय नमः गंभीरावर्तनाभे स्तनवर्णे शुभ्रवस्त्रोत्तरीय लक्ष्मी गजेन्द्रे मणिकनकदे साक्षात् देवं दर्शयामि ओम प्रणोस्वे ओम नमस्वे ओम नमस्वे रामेणं मरुदं आदित्यवने तमसस्तवाने धर्माणि रूपाणि विदक्षिणीराणामनि गुरुदेवनमस्ते नीराजनं धारयामि हर नमः पार्वतीपते हर हर महादेव शंभो हरे गोविंदा అక్కడ తెచ్చుకోండి ఫోన్ సరిపోతుంది వాడకలిసి లేదా అదర్ కట్టు గంట పట్టుకున్నారా భవానీ సమేత కేదారేశ్వరే స్వామి దేవతాయ నమో నమః పాటలు పైకొండ ఆనందగర్భో నమః మంగళే నీరాజనం సమర్పయామి అరణవ పార్వతీపదే హర హర
దక్షిణపదేవదే అలా వేసేయండి. కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకోండి. ఒక పుష్పం తీసుకుని శిరసం ధరించండి. మగవాళ్ళు అయితే పత్రిదళం, ఆడవారు పుష్పం. జాగ్రత్త. భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అపరాధ సహస్రాణి క్రియంతి ఆహర్నిశం మయ దాసోయ ఇతి మా క్షమస్వ పరమేశ్వర. పరమేశ్వర డబ్బులు వేసుకోండి. సాష్టాంగం చేసుకోండి. శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసమ్మకు కూడా దీపం పెట్టేసుకున్నాము. ఇంకా చందమామ కోసం వెయిట్ చేస్తున్నాము అనమాట. సో అప్పుడు మాకు ఉపవాసం అయితే కంప్లీట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ నోములకి భోజనాలు పెడుతూ ఉంటాము. వచ్చిన అతిథులు అందరూ భోజనం చేసేసిన తర్వాత మేము చేస్తామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతూ ఉంటుంది. ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ టపాసులు పేల్చారు. ఈరోజు వ్లాగ్ చూసేశారు కదా. ఈ వ్లాగ్ నచ్చితే చిన్న లైక్ చేయండి. ప్రతిసారి చెప్పేదే చెప్తున్నాను అనుకోవద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.